మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. నిన్న జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకున్న ఎస్పీ కేతన్పల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. కేతన్పల్లి మున్సిపాలిటీకి అబ్జర్వర్ గా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కాంగ్రెస్ పార్టీ నియమించగా బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని నియమించారు. ఇందులో రెండు పార్టీలు పోటాపోటీగా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా, సిపిఐ అభ్యర్థి వైస్ చైర్మన్ పదవి దక్కాలి. కేతన్పల్లిలో మొత్తం 22 స్థానాల్లో బీఆర్ఎస్ 10 స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ కు 7, సిపిఐకి 4 కాగా ఒక్కరు ఇండిపెండెంట్ గా గెలిచారు. అయితే సిపిఐ అభ్యర్థులు బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారని, కాంగ్రెస్ తన వైపు మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత నెలకొంది. ఈ రోజున మళ్లీ ఎన్నిక ఉండడంతో పరిస్థితి ఎటువైపు దారితీస్తుంది అనేది అంతు చిక్కడం లేదు. ఇక కోరం లేకపోవడంతో వాయిదా పడ్డ మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయితే నేడు జరగనున్నట్లుగా తెలుస్తోంది. నిన్న ఘర్షణ నేపథ్యంలో వాయిదా పడిన ఈ ఎన్నిక ఈ రోజు ఎలా జరిగే పరిస్థితి ఉంది? ఈ రోజైనా తేలే ఛాన్స్ ఉందా? గుడ్ మార్నింగ్. కోరం లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గొడవల కారణంగా నిన్న వాయిదా పడినటువంటి కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడినప్పటికీ నేడు జరిపేందుకు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు 11 గంటలకు ఈ ఎన్నిక నిర్వహించేందుకు అయితే సమయం ఇచ్చారు. 12 గంటల వరకు గంట వేచి చూసేటువంటి అవకాశం ఉంది. ఈ గంటలో కనుక అభ్యర్థులు కనుక చేరుకుంటే ఎన్నిక జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ముందస్తుగా టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో కేతన్పల్లి అంతా కూడా పోలీసుల మయమైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తామంటే తాము చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలని చెప్పేసి పోటాపోటీగా పోటీ పడడంతో ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. కేతన్పల్లికి సంబంధించి మున్సిపాలిటీలను దక్కించడానికి ఇప్పటికే అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది. మంత్రి
పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా నియమించింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి అస్మాబాద్ ఎమ్మెల్యే గోలక్ష్మి అబ్జర్వర్ గా నియమించింది. ఈ ఎన్నికలు రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హేమా హెమీలను అయితే రంగంలోకి దించింది. పోటాపోటీగా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా, సిపిఐ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఇక్కడ కావాల్సి ఉంది. అయితే చాతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4 కాగా ఒకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. అయితే సిపిఐ అభ్యర్థులు బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతుండటంతో ఇక్కడ చైర్మన్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి అయ్యేటువంటి అవకాశాలు ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులు ఎవరైతే సిపిఐ అభ్యర్థులను కనుక తమ వైపు తిప్పుకుంటే ఈ స్థానం కాంగ్రెస్ కోసమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దిశగా కాంగ్రెస్ వివిధ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. పరిస్థితి అదుపు తప్పి విపరీత పరిస్థితి అయితే నెలకొన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున కూడా మళ్ళీ ఇప్పుడు ఎన్నిక ఉండడంతో పరిస్థితి ఎటువైపు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇంకా కాసేపు అభ్యర్థులు అయితే మున్సిపాలిటీకి చేరనున్నారు. మున్సిపల్ ఎంపిక కనుక జరుగుతుందా జరగదా అనేటువంటి మీమాంసలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అభ్యర్థులు కనుక మున్సిపాలిటీకి చేరితే కనుక ఈ రోజు కనుక సజావుగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉంది. కానీ పోటాపోటీ ఏంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు సవాల్గా తీసుకోవడంతో ఇక్కడ కొంత ఎన్నిక మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వినిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.